ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కారు కుట్రలకు తెగించింది. సమ్మె ఉధృతం అవుతున్నప్పటికీ పట్టించుకోకుండా కార్మికుల సమస్యలను ఏమాత్రం పరిష్కరించకుండా కుతంత్రాలు చేస్తుంది. ఓవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యయత్నం చేస్తుంటే వారికి సర్ది చెప్పాలన్న సోయి కూడా లేకుండా మరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. కార్మికులను మరింత రెచ్చగొట్టేలా తాత్కాలిక ప్రాతిపదికన అనుభవం లేని కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడిపేందుకు పన్నాగాలు పన్నుతోంది. అందులో భాగంగానే ఆర్టీసీలో తాత్కాలిక రిక్రూట్మెంట్ కోసం సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని 12 డిపోల్లో పనిచేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డిపోల్లోనూ ఇవే కుట్రలు చేసేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమ్మెను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కారు కుట్రలకు తెగించింది. సమ్మె ఉధృతం అవుతున్నప్పటికీ పట్టించుకోకుండా కార్మికుల సమస్యలను ఏమాత్రం పరిష్కరించకుండా కుతంత్రాలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, ఒకవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే ఎలాంటి స్పందన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఆర్టీసీలో డ్రైవర్స్, కండక్టర్స్ కావాలంటూ కూడా రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఏమంటున్నారు? మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఓవైపు 2 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నా తమ సమస్యలు పరిష్కరించకుండా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన అటు అనుభవం లేనటువంటి వ్యక్తులను డ్రైవర్లుగా నియమించుకోవటం, కండక్టర్లుగా నియమించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కొన్ని జిల్లాల్లో కూడా ఇదే ప్రయత్నం జరిగింది. తాజాగా సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి 12 డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కావాలంటూ ఒక నోటిఫికేషన్, ఒక ప్రకటనను కూడా సికింద్రాబాద్ రీజియన్ కు సంబంధించినటువంటి మేనేజర్ కూడా ప్రకటన విడుదల చేశారు. ఓవైపు సమ్మె నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన ఇలాంటి రిక్రూట్మెంట్ చేపట్టడం పట్ల ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఎంతవరకు వెళ్తుందనేది ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల కార్మిక సంఘాలన్నీ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది కండక్టర్లు, డ్రైవర్లు ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేయడం కావచ్చు, లేదంటే బస్సులు నడిపి ప్రమాదాలకు గురి చేయడం కావచ్చు. ఈ రోజు బర్కత్పురాలో కూడా అదే పరిస్థితి కొనసాగింది. ప్రైవేటు డ్రైవర్లు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రైవేట్ డ్రైవర్లు అనుభవం లేనటువంటి వ్యక్తులుగా బయటికి బస్సు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోడలను ఢీకొట్టినటువంటి పరిస్థితి కనబడింది. అక్కడ ఉన్నటువంటి గోడలను ఢీకొట్టారంటే రాబోయేటువంటి బయట ప్రమాదాలకు ఎంత మేర చేస్తారనేది కొంత మనకు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ కండక్టర్లు, డ్రైవర్లు కావాలంటూ ఇవ్వటం పట్ల కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు చేసేటువంటి ప్రయత్నాలను మేము ఖచ్చితంగా తిప్పికొడతామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలి, తమ డిమాండ్లు పరిష్కరిస్తే తప్ప వచ్చేటువంటి రాబోయేటువంటి రోజుల్లో కూడా సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజు క్యాబినెట్ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా క్యాబినెట్ సమావేశంలో తమపై ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.